హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 12th చాప్టర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుండి 12th వీడియో. అయితే ఈ వీడియోలో మనము ఎక్సైజ్ 12.1 నుండి 8th ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసుకుందామండి. కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ప్రీవియస్ చాప్టర్స్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ టెక్నామెట్రీ, ఇంట్రడక్షన్ టు టెక్నామెట్రీ, వీటితో పాటు సెమిస్టర్ 1 చాప్టర్స్ రియల్ నెంబర్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇవన్నీ చాప్టర్స్కి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి డౌట్ ఉంటే కనుక కంపల్సరీగా చెక్ చేయండి. అండ్ మీతో పాటు చదువుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, మనం ఫస్ట్ క్వశ్చన్ చదువుకుందాము. డయాగ్రామ్ క్వశ్చన్లు ఇవ్వలేదండి మనకి. ఈ చాప్టర్ నుండి డయాగ్రామ్స్ ఒక్కొక్కసారి ఇస్తారు, ఒక్కొక్కసారి ఇవ్వరు. బట్ బెస్ట్ ఏంటంటే క్వశ్చన్ నుండి డయాగ్రామ్ డ్రా చేయడం మీకు వస్తే మంచిది. సరే, ఫస్ట్ ఫ్రమ్ ఏ సాలిడ్ సిలిండర్, అంటే ఒక సిలిండర్ మనం ఉందని అనుకుందాము. హోస్ హైట్ ఈజ్ 2.4 సెంటీమీటర్స్. హైట్ అంటే ఇదే కదండి, హైట్ ఆఫ్ ద సిలిండర్ 2.4 సెంటీమీటర్స్ అండ్ డయామీటర్ 1.4 మీటర్స్ సెంటీమీటర్స్. అంటే డయామీటర్ అంటే ఈ మొత్తం, అంటే 1.4 సెంటీమీటర్స్ అన్నమాట ఈ మొత్తం. సో అంటే ఇక్కడ కూడా ఈ పై ఫేస్ యొక్క డయామీటర్ కూడా 1.4 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏ కోనికల్ క్యావిటీ, అంటే కోన్ షేప్లో ఉండేటువంటి ఒక సాలిడ్ అని అనుకోండి అంతే. ఓకేనా, యాక్చువల్లీ క్యావిటీ అంటే మనకి ఎలా వస్తుంది అంటే మీనింగ్ హోల్ లేదా ఖాళీ అన్నట్టుగా వస్తుంది. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకునేది ఏంటంటే కోనికల్ క్యావిటీ అంటే సింపుల్గా కోనికల్ షేప్లో ఉండేటువంటి ఒక సాలిడ్ అని అనుకోండి. ఓకేనా, ఏ కోనికల్ క్యావిటీ ఆఫ్ ద సేమ్ హైట్, అంటే ఆ కోన్ యొక్క కోనికల్ క్యావిటీ అంటే సింపుల్గా కోన్ అని అనుకోమని చెప్పాను కదా. సో ఈ విధంగా మనం డయాగ్రామ్ వేసుకుని కోన్ అని అనుకుందాము. ఆఫ్ సేమ్ హైట్ అన్నాడు. సేమ్ హైట్ అంటే సిలిండర్ యొక్క హైట్ ఎంత ఉంటుందో కోన్ యొక్క హైట్ కూడా అంతే, అంటే దీని యొక్క హైట్ కూడా 2.4 సెంటీమీటర్స్ అంట. అండ్ సేమ్ డయామీటర్ కూడా సేమ్ అంట, అంటే దిస్ ఈజ్ ఆల్సో 1.4 సెంటీమీటర్స్. ఈజ్ హాలోడ్ అవుట్, అంటే ఒక సాలిడ్ సిలిండర్లో నుండి ఒక కోనికల్ షేప్లో ఉన్న, అంటే ఒక కోన్ షేప్లో ఉన్న సాలిడ్ని ఇందులో నుండి హాలోడ్ అవుట్ అన్నాడు. హాలోడ్ అవుట్ అంటే తీసేశారని అర్థం. అంటే ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఒక సిలిండర్, ఇందులో నుండి ఒక కోనికల్ షేప్లో ఉండేటువంటి ఈ సాలిడ్, అంటే ఇది నేను ఇక్కడ రెడ్ మార్కర్తో చేశాను కదా, ఈ సాలిడ్ని హాలోడ్ అవుట్ అంటే తీసేశారని అర్థం. అర్థమైందండి. అండ్ ఈ తీసేసిన కోన్ యొక్క హైట్ కూడా సేమ్ సిలిండర్ యొక్క హైట్, అండ్ డయామీటర్ కూడా సిలిండర్ యొక్క డయామీటర్. అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇదే. అంటే ఇలాంటప్పుడే కదండి మనకి సిలిండర్ యొక్క డయామీటర్, కోన్ యొక్క డయామీటర్ సేమ్ అవుతున్నాయి, అండ్ సిలిండర్ యొక్క హైట్, కోన్ యొక్క హైట్ సేమ్ అవుతుంది. ఓకేనా, ఎగ్జాక్ట్గా మీకు ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది. ఓకేనా, ఈ సిలిండర్లో నుండి ఈ కోన్ తీసేశారని అర్థం. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ సాలిడ్. అంటే ఈ సిలిండర్లో నుండి ఈ కోన్ తీసేయంగా వచ్చేటువంటి రిమైనింగ్ సాలిడ్కి సర్ఫేస్ ఏరియా ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒక చిన్న నార్మల్గా చూడండి, ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది సిలిండర్ మనకి. ఓకేనా, అంటే ఇది ఈ విధంగా సిలిండర్ అన్నమాట. ఇప్పుడు ఇందులో నుండి ఒక కోనికల్ షేప్, అంటే చూడండి ఈ షేప్గా ఉండేటువంటి ఒక క్యావిటీ, కోనికల్ క్యావిటీ అని కదా, అంటే ఒక కోన్ షేప్ ఉన్న ఆబ్జెక్ట్ అని చెప్పాను. ఇది ఇందులో నుండి ఇలా తీసేసాడు. ఇప్పుడు రిమైనింగ్ సాలిడ్ ఉంటుంది కదా, దీని యొక్క సర్ఫేస్ ఏరియా అడుగుతున్నారు. ఓకేనా, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సాలిడ్ కోన్ సాలిడ్ తీసేసినప్పుడు ఈ లోపల షేప్ ఏమొస్తుందండి అంటే మీరు షేప్ అబ్జర్వ్ చేయండి. షేప్ ఇదే విధంగా కదండి వస్తుంది, అవును కదా. అంటే ఇంకా చెప్పాలంటే లోపల షేప్ ఎలా ఉంటుంది, ఈ పై సర్ఫేస్ ఏరియా షేప్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ లోపల అలా ఉంటుంది, అవునా కదండి. కాబట్టి చూడండి, ఇప్పుడు కోన్ ఈ పార్ట్ మనం తీసేసాం, ఇప్పుడు లోపల షేప్ చూడండి ఎలా ఉంది, అవునా. ఎలా ఉందండి, ఈ కోనికల్ ఈ షేప్ ఏదైతే ఉందో అది ఉంటుంది. అంటే ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ సాలిడ్ తీసేయంగా మనం రిమైనింగ్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. రిమైనింగ్ ఏరియా అంటే మీకు టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మీకు ఏం కనబడుతుందో అది. సో ఇక్కడ పైకి లోపల పక్కన పెడదాం. ఫస్ట్ పైకి అబ్జర్వ్ చేస్తే ఈ పై ఫేస్ కనబడుతుంది, అంటే ఈ ఫేస్ యొక్క ఏరియా ఒకటి పని పెట్టాలి. అండ్ ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కూడా కనిపిస్తుంది, అంటే మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ కనిపెట్టాలి, అండ్ ఈ ఏరియా బేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ కనిపెట్టాలి. అండ్ ఇక కిందకు వస్తే మనం ఇది తీసేసాం కాబట్టి ఇంకా కింద బేస్ ఏమో ఉండదు, అవునా కదండి. అండ్ ఇక మనకి ఇలా చూస్తే ఈ ఏరియా కూడా కనిపిస్తుంది. ఏది అంటే కోన్ తీసేయంగా మనకి లోపల ఉండేటువంటి ఏరియా ఇది కూడా కనిపిస్తుంది. ఒక నిమిషము. ఓకేనా, ఇది కూడా మనకి విజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మరి ఈ ఏరియా కూడా కనిపెట్టాలి. ఈ ఏరియా ఎంత ఉంటుందండి, సింపుల్గా
సిఎస్సి ఆఫ్ ద సిలిండర్ సిఎస్సి ఆఫ్ ద కోన్ ఎంతైతే ఉంటుందో అంత ఉంటుంది. అంటే టోటల్గా మనం కనిపెట్టాల్సిన ఏరియాస్ ఏంటి, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఫస్ట్ సిఎస్సి ఆఫ్ సిలిండర్, బేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ మరియు సిఎస్సి ఆఫ్ కోన్, ఈ మూడింటిని కలిపేసి ప్లస్ చేసేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే, ఇక్కడ నుండి మనకి సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అంటే మీకు ఇందాక కాన్సెప్ట్ అనమాట, ప్రాబ్లమ్ క్రియేటెడ్ కాన్సెప్ట్, అది మీకు మెయిన్ అర్థమైతే 80% ప్రాబ్లం మీకు అర్థమైపోయినట్టే. బట్ దాన్ని మనం ప్రజెంట్ చేయాలి కదా, సో అందుకని ఇది సొల్యూషను. చాలా జాగ్రత్తగా చూడండి. కాన్సెప్ట్ అర్థం కాకపోతే మాత్రం ఇందాక చెప్పింది మళ్ళీ ఒకసారి చూడండి. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ డయాగ్రామ్ వేసుకోండి. అండ్ ఇన్ఫర్మేషన్ హైట్ ఆఫ్ ద సిలిండర్ని హెచ్ అని అనుకున్నాము, దట్ ఈక్వల్ టు 2.4 సెంటీమీటర్స్. అండ్ డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ ఇచ్చారు, డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ ఈక్వల్ టు 1.4 సెంటీమీటర్స్. బట్ మనకి డయామీటర్ అవసరం లేదు, రేడియస్ తోటి ఫార్ములాస్ అన్నీ ఉంటాయి కాబట్టి రేడియస్ ఫైండ్ అవుట్ చేసేద్దాం. సో రేడియస్ ఆఫ్ ద సిలిండర్ నేను ఆర్ అని అనుకున్నాను, ఆర్ ఈక్వల్ టు 1.4/2, అంటే డయామీటర్ని సగం చేయాలి, మ్యాథమెటికల్గా 2తో డివైడ్ చేయాలి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 1.4/2 ఎంత అంటే ఫస్ట్ ఇక్కడ పాయింట్ లేదు అనుకోండి, అంటే 14/2 ఎంత అండి మనకి 7. ఓకేనా? ఇప్పుడు దీనికి తేడా ఏంటి, పాయింట్ ఒక డిజిట్ ముందుకు వచ్చింది అంతే కదా, సో అంటే ఆన్సర్ కూడా ఒక డిజిట్ ముందుకు వస్తుంది, అంటే 0.7 ఇస్ నథింగ్ బట్ 0.7. ఓకేనా? సో టోటల్గా మనకి రేడియస్ ఆఫ్ సిలిండర్ ఎంత అండి 0.7 సెంటీమీటర్స్. క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సిలిండర్ యొక్క హైటు, సిలిండర్ యొక్క రేడియస్ దేనికి సమానం అవుతున్నాయి, కోన్ యొక్క హైట్కి మరియు కోన్ యొక్క రేడియస్కి. అందుకనే హైట్ ఆఫ్ ద కోన్ కూడా ఇక్కడ మళ్ళీ స్మాల్గా ఇచ్చానే అనుకున్నాను, ఎందుకంటే రెండు సమానం కాబట్టి. దట్ ఈక్వల్ టు 2.4 సెంటీమీటర్స్. అండ్ రేడియస్ ఆఫ్ ద కోన్ ఆర్ అని అనుకున్నాను, దట్ ఈక్వల్ టు 0.7 సెంటీమీటర్స్. ఇప్పుడు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ సాలిడ్, ఇందాక చెప్పాను కదండి, సర్ఫేస్ ఏరియా మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి రిమైనింగ్ అంటే సిఎస్సి ఆఫ్ సిలిండర్ ప్లస్ సిఎస్సి ఆఫ్ కోన్ ప్లస్ 1 బేస్ ఏరియా. బేస్ ఏరియా అంటే ఇది మనం 1 బేస్ ఏరియా కనిపెట్టాల్సింది పైదే, ఎందుకంటే కింద ఇది మనం తీసేస్తాం కాబట్టి బేస్ ఏరియా ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సిఎస్సి ఆఫ్ సిలిండర్ ఓకే, అండ్ సిఎస్సి ఆఫ్ ద కోన్ కనిపెట్టాలి అంటే ఫస్ట్ మనకి స్లాంట్ హైట్ తెలియాలండి. ఏం తెలియాలి, స్లాంట్ హైట్ తెలియాలి. సో అందుకోసం మనం స్లాంట్ హైట్కి సంబంధించిన ఫార్ములా యూజ్ చేసుకున్నాం. L ఈజ్ ఈక్వల్ టు √r² ప్లస్ h². సో L ఈజ్ ఈక్వల్ టు r² అంటే రేడియస్ స్క్వేర్, అంటే రేడియస్ 0.7 కదా, సో 0.7 హోల్ స్క్వేర్ ప్లస్ h² అంటే 2.4 హోల్ స్క్వేర్. సో 0.7 హోల్ స్క్వేర్ అంటే 0.7 ఇంటూ 0.7 అన్నమాట. ఓకేనా? మీరు నార్మల్గా పాయింట్ లేదు అనుకుని డివైడ్ ఇంటూ చేసేయండి, 7 7 49 0 0 అంటే 049 వస్తుంది కదా. ఇప్పుడు పాయింట్ ఇక్కడ ఒక డిజిట్ ముందు ఉంది, ఇక్కడ ఒక డిజిట్ ముందు ఉంది, అంటే మొత్తం టోటల్ ఎన్ని డిజిట్స్ ముందు ఉన్నట్టు పాయింట్ 2. సో ఆన్సర్గా 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టుకోండి, అంటే 0.49. సో 0.7 హోల్ స్క్వేర్ అంటే 0.49. అదేవిధంగా 2.4 హోల్ స్క్వేర్ అంటే 2.4 ఇంటూ 2.4 సేమ్ ఇందాకలాగే మీరు పాయింట్ లేదు అనుకుని ఇంటూ చేసేస్తే 576 వస్తుంది ఆన్సర్. ఇప్పుడు పాయింట్ ఇక్కడ నుండి ఇటు సైడ్కి 1 డిజిట్ ముందు ఉంది, అండ్ దీనికి ఏమో 1 డిజిట్ ముందు ఉంది, అంటే మొత్తం ఎన్ని డిజిట్స్ 2 డిజిట్స్ కాబట్టి ఆన్సర్లో కూడా 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టుకోండి. ఓకేనండి? సో ఆ విధంగా మనకి 5.76 వస్తుంది. అండ్ నెక్స్ట్ మరి రెండింటిని ఎలా యాడ్ చేయాలి అంటే సింపుల్, ఫస్ట్ 0.49 తర్వాత 5.76. ఫస్ట్ పాయింట్ కింద పాయింట్ వచ్చేగా చూసుకోండి, పాయింట్కి రైట్ సైడ్లో 76 ఉన్నాయి, లెఫ్ట్ సైడ్లో 5 ఉన్నాయి. సో నార్మల్గా ఎడిషన్ చేసేయండి, ఎడిషన్ చేసేస్తే 625 వస్తుంది. ఇప్పుడు పాయింట్ ఇదే లైన్లో పాయింట్ పెట్టండి, అంటే 6.25. సో టోటల్గా 6.25 వచ్చింది. ఇదేంటి స్క్వేర్ రూట్ లోపల వాల్యూ, యాక్చువల్గా 25² అంటే 25 ఇంటూ 25 అంటే 625 యాక్చువల్గా ఆన్సర్. బట్ మనకి ఇక్కడ 6.25 అని ఉంది. ఓకేనా? 6.25 అంటే సింపుల్గా మీరు ఈ విధంగా ఇక్కడ 2 డిజిట్స్ ముందు పాయింట్ ఉంది కాబట్టి మీరు ఇటుపక్క ఒక డిజిట్ ముందు, ఇటుపక్క నుంచి దీనికి ఒక డిజిట్ ముందు పెట్టుకోండి, అంటే 2.5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 6.25 అని మనకు అర్థం. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 6.25 ఎలా రాసుకోవచ్చు, 2.5 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి డైరెక్ట్గా మీకు 2.5 వస్తుంది. సో టోటల్గా మనకి స్లాంట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 2.5 సెంటీమీటర్స్ వచ్చింది. నీట్గా నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఏరియా ఫైండ్ అవుట్ చేసేద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి సర్ఫేస్ ఏరియాకి సంబంధించి రాయండి. ఓకే, సో ఇందాక రాసాం కదండి, సిఎస్సి ఆఫ్ సిలిండర్ ప్లస్ సిఎస్సి ఆఫ్ కోన్ ప్లస్ 1 బేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ అని కూడా రాసేసుకోండి. ఇక్కడ ఫస్ట్ మనకి సిఎస్సి ఆఫ్ సిలిండర్ అంటే ఫార్ములా 2πRh ప్లస్ సిఎస్సి ఆఫ్ కోన్ అంటే πRl ప్లస్ బేస్ ఏరియా. చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, బేస్ ఏరియా అంటే మనకి సిలిండర్లో ఇది బేస్ ఏరియా అని అంటాం, ఇది కూడా బేస్ ఏరియా అని అంటాం.
అంటే ఇది కింద ఉంది కదా ఇది బేస్ ఏరియా, ఇది పైన ఉంది కదా టాప్ ఏరియా అంటారా? అలా అని కాదండి, మనం ఈ రెండింటిని కూడా బేస్ ఏరియానే అంటాం. మీరు అబ్జర్వ్ చేస్తే బేస్ ఏరియా అనేది మనకి ఎప్పుడైనా సరే సర్కిల్ షేప్గా ఉంటుంది. ఇక్కడ సో అబ్జర్వ్ చేయండి, ఇలా చూస్తే మీకు సర్కిల్ షేప్గానే వస్తుంది. ఓకేనా? అంటే బేస్ ఏరియా అంటే ఎప్పుడైనా సరే సిలిండర్కైనా కోన్ కూడా మనకి చూడడానికి బేస్ ఇలాగే ఉంటుంది. ఇది మీకు బేస్ అన్నప్పుడు కంపల్సరీగా సర్కిల్ యొక్క ఏరియా వేసుకోవాలి ఫార్ములా. సో సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. ఓకే, ఇక్కడ పై ఆర్ ఉంది అండ్ ఇక్కడ కూడా పై ఆర్ ఉంది అండ్ ఇక్కడ పై ఆర్ స్క్వేర్ అంటే దీన్ని మళ్ళీ మీరు పై ఆర్ ఇంటూ ఆర్ అని రాసుకోవచ్చుగా. అంటే ఇక్కడ కూడా పై ఆర్ ఉంది. ఓకేనా? అంటే మొత్తం ఈ మూడిట్లో నుండి కూడా పై ఆర్ కామన్ తీస్తాం. కామన్ తీసేటప్పుడు ఇందులో ఉన్న ప్రతి టర్మ్కి అది ఉండాలి, మనం కామన్ తీసేటువంటి వాల్యూ అనేది ఉండాలి. సో కామన్ తీస్తే ఇంకా దీనికి ఏముంటుందండి? 2OH ప్లస్ ఎల్ ప్లస్ పై ఆర్ కామన్ తీస్తాం కాబట్టి ఇంకేముంటుంది? ఆర్. సో పై అంటే 22/7, ఆర్ అంటే 0.7, ఆర్ అంటే రేడియస్, ఇందాక మనం ఫస్ట్లో వేసుకున్నాం కదా అవి. నెక్స్ట్ 2 ఇంటూ హెచ్ అంటే 2.4 ప్లస్ ఎల్ అంటే 2.5, ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసాం, ప్లస్ ఆర్ అంటే 0.7. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 2 ఇంటూ 2.4. సో చాలా సింపుల్గా 2 4s are 8, పాయింట్ 2 2s are 4. ఓకేనా? నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ నార్మల్గా వేసేయండి. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 7 0.7 ఉన్నాయి. నార్మల్గా 0.7/7 అంతే కదా, మనం క్యాన్సిలేషన్ చేసుకునేటప్పుడు డినోమినేటర్ టు న్యూమరేటర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాయింట్ లేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 0.7/7. 0.7 అంటే 7 అంటే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 1 టైం. కానీ ఇక్కడ పాయింట్ ఒక డిజిట్ ముందు ఉంది, అంటే ఆన్సర్ కూడా ఒక డిజిట్ ముందు పాయింట్ పెట్టండి, అంటే 0.1. సో అందుకని ఇది 0.1 టైమ్స్ క్యాన్సిల్. లేదు సింపుల్గా చెప్పాలి అంటే ఇంకా చూడండి, 7 1s are 7 కాబట్టి 0.1. సో అలా అనుకున్నా పర్వాలేదు. ఓకే, అండ్ ఈ మూడింటిని కూడా మనము యాడ్ చేసేస్తే ఏమవుతుందండి? ఎలా యాడ్ చేస్తారు? ఫస్ట్ 4.8 ప్లస్ 2.5 ప్లస్ 0.7, పాయింట్ కింద పాయింట్ వచ్చేలాగా మనం అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. 8 ప్లస్ 5 13, 13 ప్లస్ 7 20, 4 5 6 7 8. సో 8.0 అంటే 8. సో అందుకని దీన్ని యాడ్ చేస్తే 8.0 అంటే కూడా 8. మీకు అర్థం అవడం కోసం మళ్ళీ ఒక స్టెప్ వేసాను. నెక్స్ట్ నార్మల్ నెంబర్స్ 22 ఇంటూ 8 అంటే 176 ఇంటూ 0.1. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, 0.1తో మనం ఇంటూ చేసాము అంటే పాయింట్ ఒక డిజిట్ ముందుకు వచ్చేస్తుంది. అంటే లేదు మాకు కన్ఫ్యూజ్గా ఉందంటే నార్మల్గా ఇంటూ చేసేసుకుంటే మీకు ఎంత వస్తుంది? 176 వస్తుంది ఆన్సర్. పాయింట్ లేదు అనుకుని ఇంటూ చేసినా కానీ. ఇప్పుడు ఇట్ సైడ్ నుండి ఈ డిజిట్ మనకి 1 డిజిట్ ముందు ఉంది కదా పాయింట్, అంటే యాక్చువల్గా మీరు ఇంటూ చేసుకుంటే 6 7 1 0 0 0 ఇలా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు పాయింట్ ఇక్కడ ఒక డిజిట్ ముందు ఉంది కాబట్టి ఆన్సర్ కూడా ఒక డిజిట్ ముందు వస్తుంది, అంటే 017.6 అని వస్తుంది. యాక్చువల్లీ ఈ 0 మనకి వాల్యూ లేదు కాబట్టి 17.6తో టోటల్గా దీన్ని ఇంటూ చేసుకుంటే 17.6 సెంటీమీటర్ స్క్వేర్, విచ్ ఈజ్ అవర్ సర్ఫేస్ ఏరియా. ఫ్రెండ్స్, డెసిమల్స్కి సంబంధించి మీకు ఇన్ కేస్ డౌట్స్ ఉంటాయంటే డివిజన్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలి అంటే నేను మా ఛానల్లో ఒక ప్లేలిస్ట్ ఉంటుందండి, మ్యాథ్స్ బేసిక్స్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఒకసారి టైం వేస్ట్ అనుకోకుండా ఒక్కసారి మీకు చూస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా చేస్తారు. ఎందుకంటే ఈ చాప్టర్లో మనకి అన్నీ ఇలాగే ఉంటాయి, ఇంకా పెద్ద ఉంటాయి నెక్స్ట్ ఎక్సైజ్లో. అంటే భయపెట్టడం అని కాదండి, మనకి సింప్లిఫికేషన్స్ లెంతీగా ఉంటాయి సమ్స్ చిన్న అయినప్పటికీ కూడా. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.